హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. పండగలు అనేవి అందరికీ అన్నిసార్లు ఒకే రకంగా ఉండవు. ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు దసరా వచ్చిందంటే మాకు హ్యాపీనెస్, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మా మమ్మీ ఒక్కతే, మా ఫాదర్ మేము చిన్నగా ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో అప్పటి నుండి మా మమ్మీ మా మామయ్య వాళ్ళే మమ్మల్ని చూసుకున్నారు. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు దసరా వచ్చిందంటే అసలు ఏం కొనుక్కోకపోయేటోళ్ళం అన్నమాట. ఎప్పుడు దసరా వచ్చినా మా మమ్మీకి హెల్త్ అస్సలే బాగుండకపోయేది. సో మేము కూడా ఇక మా మమ్మీ మాకు ఏం కొనిచ్చేది కాదు, అట్లనే చూసుకుంటూ ఉండేటోళ్ళం. అందరినీ చూసి అట్లాంటివి కొనుక్కుంటే బాగుండు, ఇట్లాంటివి కొనుక్కుంటే బాగుండు అనేసి నార్మల్గా బతుకమ్మ అయితే ఆడేసి వచ్చేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, కొంచెం మా సిచ్యువేషన్ చేంజ్ అయింది. పర్లేదు, మేము ఎవరి మీద డిపెండ్ కాకుండా బ్రతుకుతున్నామంటే దానికి కారణం అయితే మా మమ్మీనే. చిన్నప్పటి నుంచి మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నది. అసలు ఫాదర్ లేరు అనే బాధ కూడా మాకు ఉండకపోయేది. అసలు మా ఫాదర్ ఎట్లున్నారో కూడా నాకు తెలియదు అన్నమాట. సో మా మమ్మీ అన్నీ, మా మమ్మీ మా మామయ్యలే చూసుకునే వాళ్ళు అన్నమాట. ఇంత పెద్దగా అయినా ఇప్పటికైనా మా మమ్మీ నాకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా ఇప్పిస్తుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవనడానికి మా లైఫే నిదర్శనము. బండ్లు ఓడలు అయితే, ఓడలు బండ్లు అయితే అంటారు కదా. సో అది ఇదే అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.